పార్టీలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఓపెన్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అందరూ ఇక్కడికి రావడం, ఈ ఉత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 43 సంవత్సరాల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రతిపక్షాల పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించి ఆయనకంటూ ప్రపంచ రికార్డు అయిన ఎన్టీ రామారావు గారిని మనం గుర్తించుకోక తప్పదు. మన పార్టీ స్టాండ్ అలాంటిది. ఎందుకంటే ఆ రోజు కూడు నీడ అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాంటి పార్టీని ఈరోజు అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి అదే పందాలు ఈరోజు తీసుకొని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. రోజు రోజుకి పార్టీని డెవలప్మెంట్ చేసుకొని అన్నా క్యాంటీన్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి పార్టీ స్థాపించి పెట్టాడో అదే పంతాలో ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితేనేమి పేదలకి రకరకాల సౌకర్యాలతో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం కలుపుకొని ముందుకు సాగుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈరోజు దాదాపు 1 కోటి సభ్యత్వాలు పనిచేసినాం. అంటే ఇదంతా కార్యకర్తల కృషి అన్నమాట. పార్టీ ఎంత బలంగా ఉందో ఈ 1 కోటి సభ్యత్వాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత గడిచిన 5 సంవత్సరాల్లో అధికారం వైఎస్ఆర్ పార్టీకి పోయి ప్రజలు గాని తెలుగుదేశం కార్యకర్తలు గాని ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలే మనకు నరకం ఉన్నట్టు ఉండింది. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో పార్టీలు ఏమాదిరి బాధపడ్డారో ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, ప్రజలైతేనేమి అందరూ ఇబ్బందులు పడ్డారు. మన అధికారంలోకి వస్తామనంటే ప్రజలంతా స్వేచ్ఛావాయువులో ఈ పంజరంలో పావురం బయటకు పోయి ఎంత ఫ్రీగా ఉంటుందో ఆ మాదిరిగా ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఊపిరి పీల్చుకొని ఫ్రీగా ఎక్కడైనా బజార్లో తిరగడం కానీ, ఏ టీవీ దగ్గర మాట్లాడాలన్నా కానీ, ఏ ఆఫీస్ దగ్గర మాట్లాడాలన్నా కానీ ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. దీనికి అంతా కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం అనేది మనం చెప్పక తప్పదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అంత ఇబ్బందులు పెట్టింది. ఎక్కడ పోయినా కేసులు ఇబ్బందులు పెట్టడము, సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు, ఉద్యోగస్తులను అయితే ఇంకా చాలా ఇబ్బంది పెట్టారు. అవంతా గుర్తు చేసుకుంటూ మరొకసారి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎప్పటికీ విజయం చేకూర్చాలని, రోజు రోజుకి మనం అభివృద్ధి కావాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు.